అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే ఈరోజు స్పెషల్గా మనం మాట్లాడుతున్న ముఖ్య కారణం ఏంటంటే నేను చెప్తుంది ఏంటంటే ఈరోజు నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామనుకున్న ఒక మ్యాటర్ గురించి. అయితే ఆ మ్యాటర్ వచ్చేసి ఏంటంటే డిసెంబర్ 7 రోజు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అంతా ఆటో స్ట్రైక్ జరిగింది. అన్ని జిల్లాల్లో, అన్ని ఏరియాల్లో, అన్ని సిటీలలో మీద తెలంగాణలో ఉన్న అన్నిటిలో ఆటో యూనియన్స్ నుంచి భారీ వ్యాప్తంగా ఫుల్ మెజార్టీతోని మంచిగా ఆటో స్ట్రైక్ చాలా పెద్దగా జరిగింది. అయితే చాలామందికి అపోహ ఏంటంటే ఈ ఆటో స్ట్రైక్ అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 5వ తారీఖు నాడు కొన్ని అంశాలు సభలో మాట్లాడుతూ డీజిల్ ఆటోలు ఏవైతే సిటీలో తిరుగుతున్నాయో అవి వాటిని పొల్యూషన్ కారణంగా ఇంకా ఇతర విషయాల కారణంగా సిటీలో బండ్ల లిమిట్ కారణంగా వాటిని రవాణా శాఖకు ఏమని చెప్పిందంటే ఔటర్ రింగ్ రోడ్ అవతలనే డీజిల్ ఆటో నడవాలా, డిస్టిక్లలో నడవాలా అని వాటిని బయటనే పంపాలి అని రవాణా శాఖకు ఆదేశాలు అందించాడు. అయితే చాలామంది అపోహ ఏంటంటే ఈ స్ట్రైక్ చేసింది అందుకే అనుకుంటున్నారు చాలామంది. ఈ డిసెంబర్ 7న ఏదైతే స్ట్రైక్ జరిగిందో అది మొత్తం దాని గురించి అని అనుకుంటున్నారు. అయితే ఈ స్ట్రైక్లో ఒక్క విషయం కూడా, ఒక్క ఏరియాలో కూడా, ఒక్క దగ్గర కూడా వీటి గురించి మాట్లాడలేదు. డీజిల్ ఆటోలు సీట్లు నడుస్తున్నాయి, డిస్ట్రిక్ట్ పాసింగ్ నడుస్తున్నాయి అని వీటిను నడపద్దు అంటున్నారని ఎక్కడ కూడా మాట్లాడలేదు. దాని గురించి కాదు. అయితే ముఖ్యంగా ఈ డిసెంబర్ 7న ధర్నా ఎందుకు జరిగిందంటే ప్రతి జిల్లాల్లో, ప్రతి డిస్టిక్లో కానీ, మండల్లో కానీ, ప్రతి సిటీలో కానీ స్పెషల్గా ఏమైందంటే బుకింగ్ వస్తున్నట్టుంది. ఓకే, ఒకసారి బుకింగ్ ఆఫ్ చేస్తున్నా. ప్రతి డిస్ట్రిక్ట్లో, ప్రతి మండలంలో, ప్రతి ఏరియాలో, ప్రతి సిటీలో ఏం జరిగిందంటే చాలా ప్లేస్లలో ఆటోలు ఎలాంటి గవర్నమెంట్ పరంగా కానీ, ప్రైవేట్ పరంగా కానీ, ఇంకా వేరే విధంగా కానీ జాబులు లేకుంటే సరైన ఉపాధి ఏదైనా ఒక పని దొరకక చదువుకున్న వాళ్ళు, 10th అయిపోయిన వాళ్ళు, ఇంటర్ అయిపోయిన వాళ్ళు చాలామంది మళ్ళీ అదే విధంగా వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడ పెట్టుబడులు ఎక్కువ ఉండడం వల్ల కానీ, లేకపోతే సంపాదన వ్యవహారాలు ఎక్కువ ఉండడం వల్ల కానీ, ఇక్కడ సంపాదించుకోవచ్చు అనే ఆలోచనలు ఎక్కువ మంది ఉన్న వారు వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ వస్తున్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఆటోలు పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఆటోలు కొనుక్కోవడం వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళు, లోకల్ వాళ్ళు కానీ, డిస్టిక్లలో కానీ ఎక్కడికైతే నడుచుకుంటారో అందరికి ఇబ్బంది అయిపోతుంది. దానికి తోడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన గృహలక్ష్మి కింద ఏదైతే ఫ్రీ బస్ ఉందో దానివల్ల ఆటో వాళ్ళకి చాలా డ్యామేజ్ అనేది ఏర్పడింది. ఇటు ర్యాపిడో, ఓలా, ఊబరు ఆన్లైన్లో నడిపించుకునే వాళ్ళే కాకుండా లైన్ టు లైన్ అడ్డపైన నడుచుకునే వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది ఏర్పడింది. దాని గురించి ఏదైతే ఫ్రీ బస్సు మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణం అనేది పెట్టిన రోజు నుంచి ఆటో వాళ్ళు చాలా స్ట్రైకులు చేశారు. ఆటో డ్రైవర్లు కానీ, జేసీ యూనియన్లు కానీ ఇవన్నీ చాలా స్ట్రైక్ చేయడం వల్ల ఆ టైంలో కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ అసెంబ్లీకి ఆటోలో వెళ్ళారు. మీకు గుర్తుందో లేదో, ఆ వ్యవహారాలు చాలా వేడిగా ఉండబట్టి అప్పుడు చల్లార్చబడడానికి డ్రైవర్కి, ఒక్క ఆటో డ్రైవర్కి ఏదైతే సంవత్సరం సీనియారిటీ ఉందో ఆ డ్రైవర్కి నెలకు 15,000 అకౌంట్లో వేస్తామని ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ సీఎం ఎవరైతే ఉన్నారో, కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు. అయితే ఇది చాలా నెలలు దాటిపోయి ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దగ్గరకు వచ్చినా దానికి మా గురించి పట్టించుకుంటలేరు, చేయాల్సినవి చేస్తారు, అన్ని విషయాలు పట్టించుకున్నట్టే మామూలు ఆటో డ్రైవర్ కూడా పట్టించుకోవట్లేరని మళ్ళీ స్ట్రైక్ తీశారు. స్ట్రైక్ ఏదంటే ఇది డిసెంబర్ 7 రోజు జరిగిన మొత్తము ఆటో యూనియన్ స్ట్రైక్ కానీ, వాహనాల యూనియన్ స్ట్రైక్ కానీ ఏదైతే ఉందో ప్రతి జిల్లాలో విజయవంతం చేసినట్టు వీళ్ళు అనుకొని ఈ స్ట్రైక్ ఏదైతే చేసి ఆపేసిరో అది కంప్లీట్ కాలేదు స్ట్రైక్. ఇప్పుడు డిసెంబర్ 7 రోజు కూడా స్ట్రైక్ అనేది కంప్లీట్ కాలేదు. వాళ్ళు ఏ రాతపూర్వకంగా కానీ, ఏ వాక్యలపూర్వకంగా కానీ మేము చేస్తామని ఆన్లైన్లో కానీ, ఏ సోషల్ మీడియా కానీ, ఏ వార్తాపత్రిక ద్వారా కానీ మేము ఆటో డ్రైవర్లకు నెలకు 15,000 ఇస్తామని కాన్ఫిడెంట్గా దేని గురించి చెప్పలేదు. అదొక విషయం. ఇది సక్సెస్ కాకపోవడం వల్ల ఇంకోసారి ఏమవుతుంది అంటే ఇప్పుడు డిసెంబర్లో అయిపోయింది కదా, మళ్ళీ మార్చిలోనో లేకపోతే సెప్టెంబర్లోనో మళ్ళీ డిసెంబర్కో 2 సంవత్సరాలు మళ్ళీ యూనియన్ స్ట్రైకులు మొదలవుతాయి. ఇప్పుడు ఇది మొన్నటి డిసెంబర్ 8 నాటి స్ట్రైక్కి సంబంధించిన విషయం. అయితే మనం ఇంకోటి మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే
ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడున్న ప్రస్తుత కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆటోలకు 15,000 ఇస్తామని చెప్పిరో అది సాధ్యమేనా? ఇంచుమించు ఇన్ని ఆటోలు ఉన్నాయి, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం హైదరాబాద్ ఇన్ని ఆటోలు తిరుగుతున్నాయి, డిస్టిక్లో ఇన్ని ఆటోలు ఉన్నాయి, ఎంతమంది కంటే ఇస్తారు అని ఒక సింపుల్ క్వశ్చన్ అనేది వస్తుంది. సింపుల్ క్వశ్చన్ అనేది వస్తే వాళ్ళు ఏం చెప్పారంటే సంవత్సరం దాటి సీనియారిటీ సంవత్సరం దాటి లేకపోతే ఒక 3-4 సంవత్సరాల కింద ఆటో తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రం సంవత్సరం 15,000 నెలకు 15,000 ఈజీగా ఇస్తామని చెప్పారు. అదే అమలు చేయడానికి స్ట్రైక్ చేస్తారు. అది ఎంతవరకు నెరవేరుతో అది పక్కకు పెడితే, ఏవైతే డీజిల్ బండ్లు సిటీలు నడవకూడదు అని చెప్పిండో ఆయన ఇంకో మాట అన్నాడు. ఏమన్నాడు అంటే డీజిల్ బండ్లు ఔటర్ రింగ్ రోడ్ అవతలనే నడవాలా, దానికి మీరు సాధ్యకరమైన చర్యలు తీసుకోవాలని ఆర్టీఓ అధికారులకు రవాణా శాఖకు చెప్పిండు. ఆయన ఇంకో మాట ఏం చెప్పిండంటే అదే మాట, మీరు ఏవైతే ఎలక్ట్రికల్ ఆటోలు తీసుకొని సిటీలోకి వస్తారో ఏవైతే రేట్ ఎక్కువ అవుతుందో వాటికి మేము ఏ విధంగా హెల్ప్ చేయాలో ఆ విధంగా మేము హెల్ప్ చేస్తాము, సబ్సిడీ ఇవ్వడం కానీ ఇంకే విధంగా కానీ మేము హెల్ప్ చేస్తామని ఆయన చెప్పకనే చెప్పిండు. అయితే ఇప్పుడు సిటీలో ఉన్న డీజిల్ ఆటోలు కానీ డిస్ట్రిక్ట్ ఆటోలు కానీ ఇవన్నీ ఏమవుతాయి అయితే డిసెంబర్లో పోలీసులు ట్రాఫిక్ పోలీసులు చెప్పిన నవంబర్లో ఏదైతే ట్రాఫిక్ పోలీసులు చెప్పిన విధంగా ఉందో డిసెంబర్ 15 లోపు సిటీలో సిఎన్జి డిస్ట్రిక్ట్ ఆటోలు కానీ డీజిల్ ఆటోలు కానీ నడవనివ్వకుండా చేస్తాం, మీరు ముందు చర్యలకు దీన్ని నవంబర్ నుంచి చెప్తున్నాం, మీకు హెచ్చరిస్తున్నాం అని చెప్పిర్రు. అదే విషయము ఆయన డిసెంబర్ 5వ తారీఖు నాడు ఒక మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి అంటే సాధ్యమైనంత మేరకు డిస్ట్రిక్ట్ పాస్ ఇప్పుడు ఇట్నే అంటారు, తర్వాత ఇచ్చబెట్టేస్తారు, మేము నడిపిస్తున్నాం బస్సు రోజులు నడిపిస్తున్నాం కదా అంటే పట్టుకున్న తర్వాత ఇవన్నీ ఏం చేయలేం. కాబట్టి పట్టుకునే ముందే మీకు ఇన్సూరెన్స్లు కానీ ఫిట్నెస్లు కానీ పర్మిట్లు కానీ ఏవి లేవో చేసుకోండి. ఫస్ట్ బతింలాడితే కనీసం ఆటోలో నిలిచబెడతారు. ఇప్పుడు ఏం లేకపోతే వాళ్ళకి ఒక కారణం దొరుకుతుంది, ఇన్సూరెన్స్ లేదనో ఫిట్నెస్ లేదనో పర్మిట్ అయిపోయిందనో ఏదైనా ఒక కారణం దొరుకుతుంది. లైసెన్స్ ఆర్సీ ఎప్పుడు మెయింటైన్ చేయండి దగ్గర ఒక కాపీ. అయితే ఇప్పుడు లాస్ట్ ఫైనల్ సొల్యూషన్ ఏంటంటే మీకు వేరే ఆటో తీసుకునే సామర్థ్యం ఉండి ఆల్రెడీ మీ దగ్గర పాత ఆటో ఉంది దాన్ని ఎక్స్చేంజ్ పెట్టి వేరే ఆటో తీసుకుందామంటే కంపల్సరీ సిటీ పాసింగే తీసుకోండి, డిస్ట్రిక్ట్ పాసింగ్ తీసుకోకండి, మళ్ళీ ఇబ్బందులు పడకండి. మళ్ళీ నెక్స్ట్ మేము కొత్త ఆటో తీసుకున్నాం, సిఎన్జి ఆటో కానీ ఎల్పిజి ఆటో కానీ కొత్త ఆటో తీసుకున్నాం, ఎట్లా మరి దానికి కారణాలు మాకు ఇది ముందు తెలియదు కదా అంటే మీరు బండి తీసుకునే ముందు ఎంక్వైరీ చేయాలి. మీరు ఎంక్వైరీ చేయకుండా ఒకళ్ళు చూసి ఇంకోళ్ళని చూసినట్టు మీరు వచ్చి డైరెక్ట్ బండి వచ్చి నడిపిస్తామంటే ఇక్కడ అంత వీలు కాదు కదా. సిటీలో సిటీ పర్మిట్తో 60 కిలోమీటర్ల లిమిట్లో ఎన్ని బండ్లకు రిజిస్ట్రేషన్ పర్మిట్ ఉందో అన్నిటికీ చేస్తారు వాళ్ళు. మీరు ఎక్కడనో అడ్రస్లు మార్చుకొని వచ్చి ఎక్కడెక్కడో చేసుకొని వచ్చి బండ్లు నడుపుకుంటామంటే అది మన ప్రాబ్లం అవుతుంది. గవర్నమెంట్ ఏం చేయాలో అదే చేస్తుంది, కానీ మనకి ఇష్టం వచ్చినట్టు మనం స్ట్రైక్ చేసినంత మాత్రాన ఇప్పుడు డీజిల్ ఆటోలో స్ట్రైక్ చేద్దామని చెప్పి డీజిల్ ఆటోలో స్ట్రైక్ చేద్దాము అట్లా ఇట్లా అని కొన్ని యూనియన్లలో వినిపిస్తున్నాయి, కొన్ని గ్రూప్లలో కొన్ని అడ్డపైన అవుతుండల్లా వినిపిస్తున్నాయి. మీరు ఎంత స్ట్రైక్ చేసినా డీజిల్ పొల్యూషనే కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ దీనికి అగ్రీ చేయదు, అంగీకారం చూపదు. కాబట్టి వీలైనంత తొందరగా సిటీ పాసింగ్ బళ్ళకి మార్చుకోవడం తప్ప ఇంకో వేరే లేదు. మళ్ళీ ఇప్పటికే సిటీలలో అన్ని ఏరియాలలో కనీసం ఓల్డ్ బండ్లు అయినా సరే వాళ్ళు సిఎన్జి బండ్లు మెయింటైన్ చేస్తున్నారు. అదే మీరు ఎలక్ట్రికల్ బండి డిస్ట్రిక్ట్ పాసింగ్ అయినా కానీ ఏమన్నారు, ఎందుకంటే పొల్యూషన్ సౌండ్ పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ గాలి కాలుష్యం కానీ ఇట్లాంటివి ఏం కాదు. కాబట్టి వాళ్ళు దాని గురించి ఏమన్నారు, ఎలక్ట్రికల్ బండి గురించి మీరు ఏ డిస్ట్రిక్ట్ పాసింగ్ తీసుకున్న వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. కాకపోతే బండి రేట్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు సిఎన్జి కానీ ఎల్పిజి కానీ తీసుకుందాం అనుకుంటే కంపల్సరీ సిటీ పాసింగే. ఒకవేళ మాకు కొత్తది వీలు కాదు అనుకుంటే మీ పాత బండి అమ్ముకుంటే 1,00,000 2 లక్షలు వస్తాయి కదా, అవి తీసుకొని వచ్చి డిస్ట్రిక్ట్లో ఏదైతే డిస్ట్రిక్ట్ బండ్లు అమ్ముకొని వచ్చి సిటీ పర్మిట్ ఉన్న బండ్లు 3 లక్షలకు 3,20,000 ఫైనాన్స్ కంటిన్యూ ఉంటాయి కదా, అవి కట్టుకోండి. అవి ఇక్కడ కొత్త బండికి కట్టేది ఏదో ఫైనాన్స్ అక్కడ కడుతున్నాం అనుకోండి. ఎందుకంటే ఇప్పుడు బండి పట్టుకున్నాక అప్పుడు కొనుక్కుంటుంది కదా అని ఆలోచించే బదులు బండి పట్టుకోక ముందే చేస్తే అయిపోతుంది కదా. బండి పట్టుకోరా అని డౌట్ అసలుకి పట్టుకోకండి. ఆల్రెడీ పట్టుకున్నారు మస్తారు, నన్ను కూడా పట్టుకున్నారు. అందుకే నేను ఇదంతా చెప్తున్నా. ఎప్పుడు పట్టుకున్నారు అట్లా అనుకున్నారు, డౌట్లు పెట్టుకోకండి, కంపల్సరీ పట్టుకుంటారు. ఆర్టీఓ అన్నట్టు అయినా బయటకు వచ్చి ఏదో జాలి ఆటోలు నిలిచబెడతారు, కానీ ఇప్పుడు ఎక్కడ ఏరియాలో పట్టుకుంటలేరు. కానీ పట్టుకునే టైం వస్తే మాత్రం నిలిచబెట్టారు. ఆయన ఒక ముఖ్యమంత్రి నోట్లకి వెళ్ళి ఒక మాట చెప్పిందంటే కంపల్సరీ 100లో 50% నెరవేరుస్తారు. పోలీసు వాళ్ళకి ఇప్పుడు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండు, ఎట్లా రవాణా శాఖకు డైరెక్ట్ ఆర్డర్స్ ఇచ్చిండు, డీజిల్ బండ్లు కానీ డిస్ట్రిక్ట్ పాసింగ్ కానీ బయట ఉండాలని చెప్పిండు. అట్లాంటప్పుడు రవాణా శాఖ ట్రాఫిక్ పోలీసుకు ఈజీగా ఉంటుంది కదా.
క్లియర్ ఉంటుంది కదా, వాళ్ళకు ఒక పర్మిషన్ ఇచ్చినట్టే కదా. అట్లా అని బండ్లు ఏవి నడిపించినా చూసుకుని నడిపించుకోండి. వీలైనంత తొందరగా సిటీ పర్మిట్ బండ్లు తీసుకున్నవి చూడండి. ఒకవేళ ఇదంతా మాకు ఎందుకు ప్రాబ్లం, మా కూలలో వ్యవసాయం ఉన్నది, లేకపోతే మా కూలలో పనిచేసుకునే విధానం ఉంది, మా ఊళ్ళో కూడా ఆటోలు నడుస్తాయి, ఈ ఆటో ఉన్న జాలనకు అనుకుంటే సపరేట్గా ఇంటికి పోండి. ఇంటికి పోయి మీ ఆటో మీద నడిపించుకోండి. ఆటో అమ్ముకోవద్దు అనుకుంటే అక్కడ ఉండి ఫైనాన్స్ కంటిన్యూ కానీ, లేకపోతే బండి మీద ఏమైనా డ్యూ ఉంటే అవి క్లియర్ చేసుకొని ఇంటికాడ ఒక బుక్ ప్రశాంతంగా తింటే అది నిద్ర పడుతుంది. అది వేరే విషయం. వెయ్యి మంది అప్పుడు తింటారు, వాళ్ళకి నేను కూడా తింటా అంటే తిన్నది చేయకపోతుంది. ఉన్న కాడికి కట్టి చూసుకోండి. ఒక 15-20 రోజులు బండ్లు లోపలికి పోతే అది వేరే విషయం అవుతుంది. ఒక 15 రోజులు బండ్లు లోపల ఉన్నాయంటే 15 రోజులకు రోజుకు 1000 రూపాయలు ఇసుకున్నా కానీ 15,000 లాస్. మళ్ళీ అన్ననే 15,000 లాస్. అట్లా అవుతారు. రూమ్ కిరాయిలు 5-6 వేలు కట్టాలా, మళ్ళీ ఫ్యామిలీకి నిలబెట్టాలా, ఇంటికి రూపాయలు పంపాలా. బండి పట్టుకపోయింది కదా నేను ఈఎంఐ కడతా, నాకు అతను కాదు కట్టరాదు అని అనుకో, మేము ఎవరేం చేయలేరు. ఇప్పుడు ఈఎంఐలు నేను కట్టా అన్న బండి పట్టుకపోయారంటే ఆయన ఒప్పుకుంటాడా? ఈఎంఐ ఫైనాన్స్ వాళ్ళు ఒప్పుకో. బండి చెప్పిన నీ బాధ్యత అది. అందుకని ఎప్పుడైనా సరే చూసుకోండి, బండి ఎప్పుడు పోయినాక ఆలోచించే బదులు పోకముందు బండి సీజ్ కాకముందు ఆలోచించుకుంది బెటరు. ఒకసారి ఆర్టీఓ పట్టుకుంటే అంటే మీరు ఏం మాట్లాడుతూ అక్కడ ఎవరితో ఏం ఫోన్ చేసినా కానీ పనికిరావు. ఆర్టీఓ పట్టుకుంటే వెంటనే సీజింగ్ రాసి సీజ్ చేస్తారు బండి. ఎస్ఐఎల్సీఎల్ పట్టుకుంటే నేను డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయొచ్చు అని నేను చెప్తలేను. మేనేజ్ మనం మస్తు రకాలుగా చేస్తాం కాబట్టి వాళ్ళు కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది మంచి మాటతో నిడిసబెడతారు, కొంతమంది ఏమో ఇడిసబెట్టారు. దానికి ఈ విషయం కోసం నేను ముందు వేరేటోళ్ళని చూసి మోసపోయి బండాన్ని ఇడిసబెట్టుకునే బదులు సప్పుడేక ముందు ఆయన అక్కడ ఆర్టీఓ పట్టుకుంటాడు, వాళ్ళు పట్టుకుంటారు, ఆయన ఫాస్ట్గా పోయి వేరేటోనికి యాక్సిడెంట్ చేసి అదొక కేసులో ఇరుక్కునే బదులు ముందు క్లియర్గా ఒక విధంగా క్లియర్గా చూడండి. ఇదే నేను చెప్పేది, ఇదే చెప్పాలనుకున్నా. థ్యాంక్ యూ విన్నందుకు. ఇంతవరకు చూసినందుకు చాలా సంతోషం. మీకు ఏమాత్రం నా వీడియో నచ్చినా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళండి, నేను ఏ రకమైన వీడియోలు చేస్తున్నా, ఏమైనా యూస్ఫుల్ ఉన్నాయా లేదా అని చెక్ చేయండి. కామెంట్లో చెప్పండి నాకు మీకు ఏ వీడియో ఏమైతే యూస్ఫుల్ అనిపించినా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కకున్న బెల్ ఐకాన్ టైప్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మీకు నేను చెప్తున్న మ్యాటర్ అర్థం కాకుండా నాకు కామెంట్లో చేయండి. ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. చూస్తున్న వాళ్ళు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా థ్యాంక్ యూ.